మీరు నిజంగా ఆకలిగా లేకపోయినా ఫ్రిడ్జ్ని తెరవడం ఎప్పుడైనా గమనించారా? లేదా మీ ఫోన్లో అనంతంగా స్క్రోలింగ్ చేస్తూ, టీవీ షోలను చూస్తూ, లేదా ఏదో ఒక చిరుతిండి తింటూ చివరికి ఏదో వెలితిగా, అసంతృప్తిగా అనిపించిందా? మనమందరం ఆ పరిస్థితిని ఎదుర్కొన్నవారమే. చాలాసార్లు మనం ఏమి చేస్తున్నామో మనకే తెలియదు. ఆలోచించకుండానే మనకు అందుబాటులో ఉన్న వాటికో, వేగంగా దొరికే వాటికో లేదా మన దృష్టిని మళ్లించే వాటికో అలవాటు పడిపోతాము. కాని ఆ క్షణాల్లో మనం అనుభవించేది కేవలం విసుగు లేదా అశాంతి మాత్రమే కాదు, అది లోతైన ఆధ్యాత్మిక ఆకలి. ఇప్పుడు యోహాను 4:14లో మన ప్రభువైన యేసు చెప్పిన మాటలను వినండి. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకే, వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండును. ఆయన ఈ మాటలు అన్నప్పుడు ఆయన కేవలం భౌతికమైన నీటి గురించి మాట్లాడటం లేదు. అనేక సంబంధాల ద్వారా తన హృదయంలోని అసంతృప్తిని పోగొట్టుకోవాలని ప్రయత్నించిన ఒక స్త్రీతో ఆయన మాట్లాడుతున్నారు. ఆమె ప్రయత్నించినవేవీ ఆమెకు నిజమైన తృప్తిని ఇవ్వలేకపోయాయి. బహుశా మీరు కూడా వివిధ మార్గాల్లో ఇలాగే భావించి ఉండవచ్చు. విజయాల్లో, ఇతరుల గుర్తింపులో, లేదా వినోదాల్లో సంతృప్తిని వెతికి ఉండవచ్చు. కాని ఆ దప్పిక మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది. ప్రియమైన వారలారా, ఎందుకంటే మీ హృదయపు లోతైన కోరికలు ఈ లోకపు వస్తువులతో తీరేవి కావు. కేవలం మన ప్రభువైన యేసు మాత్రమే మీ హృదయాన్ని సేదదిచ్చి మీలోని లోతైన ఆవేదనను తీర్చగలరు. ఇక్కడ ఒక అందమైన సత్యముంది. మీరు ప్రతిసారి ఆయనతో గడిపినప్పుడు, ఆయన వాక్యాన్ని తెరిచినప్పుడు, మీ హృదయాన్ని ఆయన వైపు మళ్లించినప్పుడు, మీరు ఎన్నడూ ఎండిపోని బావి నుండి నీళ్లు త్రాగుతున్నారు. ఆయన సన్నిధి మీ హృదయాన్ని నింపుతుంది, మీ అశాంతిని పోగొడుతుంది మరియు ఈ లోకం ఇవ్వలేని తృప్తిని మీకు ప్రసాదిస్తుంది. కాబట్టి తదుపరిసారి మీరు అశాంతిగా అనిపించినప్పుడు లేదా ఏదైనా కోరిక కలిగినప్పుడు ఒక్క క్షణం ఆగండి. ఏదో ఒక తాత్కాలిక పరిష్కారం వైపు వెళ్లే బదులు మీ బైబిలును తెరిచి యేసును చూడమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువగా ఆయనను చూస్తారో అంతగా మీ హృదయం పోషించబడుతుంది, మీ ఆత్మ నింపబడుతుంది మరియు ఆయన శాంతి, సంతోషం మీ జీవితంలో పొంగిపొర్లుతాయి.